హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హనీతో ఒక 4 హెల్త్ డ్రింక్స్ అనేవి మీకు చూపిస్తున్నానండి. సో ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ కూడా. ఇవి తీసుకుంటే కనుక సో ఈ డ్రింక్స్ ఎట్లా చేయాలి, ఏమేమి ఉన్నాయో అంతా చూసేద్దాం. మరి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం హనీ సిరప్ ప్రిపరేషన్ ఎట్లనో చూద్దాం. సో హనీ సిరప్ అంటే పెద్ద ఏమి కాదండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్గా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ అలాగే కోల్డ్, కఫ్, అలాగే ఫ్లూ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక సో దానికి కూడా బాగా పనికొస్తుంది అండ్ మెయిన్లీ హెల్దీ స్కిన్ ఇస్తుందండి. సో హనీ గురించి తెలుసు కదా, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో దీనికోసం వచ్చేసి నేను ఒక గ్లాస్ జార్లో ఫస్ట్ లేయర్గా హనీ వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని లెమన్స్ లెమన్స్ నేను కట్ చేసుకొని ఆ పీసెస్ వేసాను అనమాట. పైన లేయర్ లాగా లెమన్స్ అండ్ అల్లం, జింజర్ కూడా, ఓకేనా. సో అవి లేయర్ కింద వేసుకున్నాక మళ్ళీ వాటిపైన ఇంకొక లేయర్ లాగా హనీ వేసాను. ఎందుకంటే హనీ అన్నీ కలపచ్చు, కాకపోతే అవి బాగా మిక్స్ అవ్వవు, ఎందుకంటే హనీ మనకి చిక్కగా ఉంటుంది కదా. సో అందుకని నేను ఇట్లా లేయర్స్గా ఫామ్ చేస్తున్నాను అనమాట. సో అట్లా వేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్ అట్లా మన దగ్గర ఉన్న లెమన్స్ మీరు ఎన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే అన్నీ వేసుకోవచ్చండి. సో మీకు కావాలంటే గ్లాస్ జార్ నిండుగా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు అట్లా వేసుకుంటున్నాను. లెమన్ ఎలాగో అండ్ అల్లం కూడా అంతే తీసుకొని సో మొత్తం అంతా లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట హనీతో. సో ఇవేమంటే దీన్ని మనం ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రోజు లేదంటే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు కంటే కూడా సో మనం ఆ లెమన్ జింజర్లో ఉన్న మంచి క్వాలిటీస్ అంతా కూడా మనకి అవన్నీ కూడా సో మనకి హనీలోకి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కదా. సో అందుకోసం అనేసి సో నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. సో బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం, ఓకేనా. సో ఇట్లా మనం హనీ సిరప్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకా మీరు డైలీ దీన్ని మార్నింగ్ లేచిన తర్వాత మనం డీటాక్స్ డ్రింక్ లాగా కూడా తీసుకోవచ్చండి. అదే మనం బ్రష్ చేసిన తర్వాత హనీ లెమన్ వాటర్ ఎట్లా తాగుతారో సో దానికి బదులు ఇట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఇది వేసుకుంటున్నాను. ఇంక్లూడింగ్ మనకు ఆ లెమన్ పీసెస్, జింజర్ పీసెస్ ఉన్నాయి కదా, సో వాటితోటి వేసుకుంటున్నాను. సో ఇట్లా కొంచెం వేసుకున్న తర్వాత మీరు వామ్ వాటర్ తీసుకుంటే వామ్ వాటర్ కొంచెం కాదు, అదే ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అట్లా తాగేసండి. సో ఇది డైలీ మీరు హనీ లెమన్ వాటర్ తాగితే కనుక సో ఇది ట్రై చేయండి, ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా స్టోర్ చేసుకోవడం మీరు వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. అంటే మీరు స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి హనీ నైట్ టైం డ్రింక్ అండి. సో ఇది మీకు ఎవరికైనా నిద్రలేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నిద్ర పట్టకపోవడము, త్వరగా నిద్ర రాకపోవడము, వచ్చినా కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపించడము, కలత నిద్ర సంథింగ్ అంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. సో దీనికోసం ఏమంటే పాలు తీసుకొని, గోరువెచ్చని పాలు, మరి వేడి పాలు కాదు, అండ్ హనీ యాడ్ చేసే ముందు ఆ పాలు గోరువెచ్చగా మాత్రమే ఉండాలండి, మరీ వేడిగా ఉండకూడదు. మరీ వేడిగా ఉంటే హనీలో ఉండే మంచి పోషకాలన్నీ కూడా పోతాయి. సో అవి వేసుకున్న తర్వాత నేను గోరువెచ్చని పాలల్లో 1 స్పూన్ హనీ వేసుకుని అండ్ కొంచెం వచ్చేసి నేను దాల్చిన చెక్క పొడి వేసానండి లాస్ట్లో, కొంచెం వేసాను అనమాట. సో అది చాలా మంచిదండి, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. సో మిక్స్ చేసుకుని అది గోరువెచ్చగా మనం తీసుకోవడం పడుకునే ముందు, అంతే. సో మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి హనీ హీలింగ్ డ్రింక్ అండి. సో ఇది వచ్చేసి మెయిన్గా కోల్డ్, కఫ్, సోర్ థ్రోట్ అంటే థ్రోట్ పెయిన్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకున్నాను. సో అందులో వచ్చేసి కొంచెం అంటే 1 స్పూన్ హనీ వేసుకున్నానండి.
హనీ ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే వేసుకోవాలండి, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఉంటుంది, ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట. సో 1 స్పూన్ లెమన్ జ్యూస్, అది కూడా ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సో అలాగే ఒక చిన్న స్పూన్ తోటి దాల్చిన చెక్క పొడి అనమాట. సో మెయిన్లీ నేను ఇప్పుడు చూపించే వాటి అన్నిటిలో కూడా దాల్చిన చెక్క పొడి వేసాను, ఎందుకంటే అది చాలా బాగా పనిచేస్తుందండి ఇమ్యూనిటీ సిస్టమ్ కోసము. సో మనకి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో మన థర్డ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి, ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి హనీ డీటాక్స్ డ్రింక్ అండి. సో ఇది డీటాక్స్ డ్రింక్ అని ఎందుకు అన్నానంటే, ఎవరన్నా కానీ డైటింగ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రింక్ని ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. దీనికోసం వచ్చేసి ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకుని 1 స్పూన్ హనీ వేసుకున్నాను. అండ్ అలాగే 1 స్పూన్ వచ్చేసి యాపిల్ సిడర్ వెనిగర్ వేస్తున్నానండి. సో ఇది ఆల్మోస్ట్ డైటింగ్ చేస్తే అందరికీ తెలిసే ఉంటుంది, డైటింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే యాపిల్ సిడర్ వెనిగర్ అనేది డైటింగ్ చేసే వాళ్ళు తీసుకుంటే కంపల్సరీ మంచిగా మనకి హెల్తీగా వెయిట్ లాస్ చేయొచ్చు. సో అలాగే లాస్ట్లో నేను కొంచెం దాల్చిన చెక్క పొడి 1 స్పూన్, అంటే 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ అనమాట. సో మిక్స్ చేసుకున్నాను. సో మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని డైలీ మార్నింగ్ తీసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో చూసారు కదండి, ఒక 4 బెస్ట్ డ్రింక్స్ మీకు చూపించాను కదా. సో హనీ తోటి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. సో మరి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా చూడొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.